అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ద్రౌపదికి అక్షయ పాత్ర లభించిన రోజు, అనగా పాండవులు వనవాసంలో ఉన్నన్ని రోజులు ఆ అక్షయ పాత్ర ద్వారానే వచ్చినటువంటి మునులు ఋషులకు అందరికీ కూడా వారికి భోజనార్థమై సౌకర్యం చేసినటువంటి పాత్ర అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర లభించినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయనే. ఆ ద్రౌపది తాను భోజనము చేయనంత వరకు కూడా అక్షయ పాత్ర ద్వారా వారికి భోజన పదార్థాలు లభించేవి. తాను ఎప్పుడైతే ద్రౌపది తాను భోజనం చేస్తుందో తర్వాత ఆ యొక్క అక్షయ పాత్ర నుంచి ఆ యొక్క భోజనం అనేది రావడం ఆగిపోయేది. కాబట్టి అప్పటి వరకు కూడా అక్షయ పాత్ర, వారు వనవాసంలో ఉన్నన్ని రోజులు కూడా అక్షయ పాత్ర ద్వారా మునులు ఋషులకు అందరికీ కూడా వారు భోజన వ్యవస్థ చేసినటువంటిది. ద్రౌపదికి అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ అని చెప్పుకుంటాం. అలాగే ఇంకా కూడా మనకు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతంలో విశ్వగురువుగా చెప్పుకునేటటువంటి బసవేశ్వరుని జయంతిగా అక్షయ తృతీయ రోజే జరుపుకుంటారు. వారందరూ కూడా ఆ బసవేశ్వరుణ్ణి ప్రత్యేకంగా విశ్వగురువు, తాను తందియే నీయు తాయే నేను బంధు నేను బడగ నేను నీ ఇల్లదుర మత్తారు ఇల్ల దేవరా అన్ని కూడల సంగమేశ్వర అని తాను 64 లక్షల వచన సాహిత్యాలను ఆయన రచించారు. అందులో నుంచి 64 లక్షలలో నుంచి వాడుక భాషలో రాసినవే ఎక్కువ. వాటన్నిటినీ కూడా మనకు మానవులు ధర్మాన్ని పాటించడానికి, ధర్మ రక్షణ చేయడానికి మానవులందరూ కూడా కుల, మత, వర్ణ, లింగ భేదం లేకుండా అందరూ కూడా ఒకటే అని తాను అందరికీ కూడా తెలియజేశారు. అలాగే తాను బ్రాహ్మణత్వంలో ఉన్న తాను లింగధారి అయి అందరికీ లింగధారణ చేసి ప్రతి ఒక్కరూ కూడా తన చేతిలో లింగాన్ని ఇష్టలింగముగా పెట్టుకొని స్వామివారిని పూజించే విధంగా బసవేశ్వరుడు తాను లింగధారణ చేసి అందరికీ కూడా కుల, మత, వర్ణ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా లింగధారణ చేసి అందరూ కూడా వారు నిత్యము ఇష్టలింగ పూజ చేసుకున్న తర్వాతే మిగతా వారి కాయకమే కైలాసము. అంటే ఎవరైతే కష్టంగా వారు పని చేసుకుంటారో వారికి కైలాసము లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాచరణ పాటించాలనే విధంగా ఆయన అప్పట్లోనే స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అనుభవ మంటపం అని ఏర్పాటు చేసి ఆ యొక్క అనుభవ మంటపంలో స్త్రీలకు కూడా పట్టం కట్టి ఇప్పటి పార్లమెంటు ఏదైతుందో అప్పటిలో అనుభవ మంటపంగా వారు దాని ఆధారంగానే తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందమ్మా.